మొన్న 13వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సెంటర్ నియోజకవర్గంలో జరిగింది. ఆ పర్యటనకు సంబంధించినటువంటి పోలీస్ రూట్ మ్యాప్ కూడా మా దగ్గర ఉంది. ఈ రూట్ మ్యాప్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు బస్ పైకి డాబాకోట్ల సెంటర్లో వచ్చి మాట్లాడి మళ్ళీ బస్సులోకి వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ పైపు రోడ్ వచ్చినప్పుడు అవుట్ సైడ్కి రావాలి. పైపు రోడ్డుకి వెళ్ళే దారిలో మరి ఇక్కడ కృష్ణా వాటర్ సెంటర్కి వెళ్ళి పైపు రోడ్ వెళ్ళాలి. ఈ వెళ్ళే దారిలో వివేకానంద స్కూల్ దగ్గర సంఘటన జరిగిందంటారు. ఆ రోడ్లో 11 kV 33 kV ప్రమాదకరమైనటువంటి విద్యుత్ వైర్లు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ విద్యుత్ వైర్లతో ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రోడ్లో పర్మిషన్ ఎలా ఇచ్చారు పోలీసు వారు? మీరు ముందు రోజు వెళ్ళి ఆ లైన్లు చెక్ చేసుకోవాలి కదా పోలీసులు, ఎలక్ట్రికల్ అధికారులు చూసుకోవాలి కదా దాన్ని, ఏఈలు డిఈలు ఏం చూడకుండా పర్మిషన్ ఇచ్చి ఆ రోడ్లో కరెంటు తీయగానే ఒక రాయి తగిలినట్టుగా మరి సెల్ ఫోన్ రికార్డుల ఆధారంగా చేతులు వెంటనే పెట్టుకున్నారు. అంతా 2000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్న ముఖ్యమంత్రి గారు, డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, బస్సుకి చుట్టూతా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ కూడా అది నమోదవల. పోలీసులు వాళ్ళు చెప్పే దాని ప్రకారంగా కింద నుంచి వేముల సతీష్ రాయి వేశాడు అని రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. కింద నుంచి రాయి హైట్లో ఉన్న వాళ్ళకి వేస్తే సహజంగా బస్సులో ముఖ్యమంత్రి గారు కొంచెం హైట్లో ఉంటాడు, ఆయన పక్కన డౌన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉంటాడు. ముఖ్యమంత్రి గారికి కింద నుంచి రాయేస్తే తగిలి రాయి పైకి వెళ్ళింది. మేము సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి కూడా చూసి వచ్చేటప్పుడు అదే పైనుంచి రాయేస్తే, స్కూల్లో నుంచి రాయేస్తే క్యాట్ బాల్ వేసినా కానీ ఆ రాయి వచ్చి ముఖ్యమంత్రి గారికి తగిలి పక్కన కింద పడింది. అంటే గ్రీవియస్ ఇంజూరీ అన్నారు కాబట్టి పక్క కూడా వెళ్ళే ప్రమాదం లేదు, గట్టిగా తగిలింది కాబట్టి ఆ స్ట్రోక్ అక్కడతో ఆగిపోయి కింద పడాలి, లేదంటే కిందకి పడాలి, తగిలి పక్కకి వెళ్ళే ప్రమాదం లేదు పైనుంచి వేసినా కానీ రాయి. కానీ పైనుంచి రాయి వేయటానికి రూఫ్ టాప్ పైన పోలీసులు ఉన్నారు. స్కూల్ పైన ముఖ్యమంత్రి గారి పర్యటన అంటే 4 రోజుల ముందే వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అక్కడ పోలీసు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దీనికి భద్రతా వైఫల్యానికి మరి విజయవాడ పోలీస్ కమిషనరు, అలాగే దీనికి భద్రతకి మరి సారథ్యం వహించినటువంటి పోలీస్ అధికారులు అందరం కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. అంతేగాని కొంతమంది అమాయకులను చూసి మరి మైనర్లని మేజర్లుగా సృష్టించి A1ని అరెస్ట్ చేసి A2 ఎవరో ఇంతవరకు పోలీసులు చెప్పని పరిస్థితి. వేముల దుర్గారావు అనే అతన్ని తెలుగుదేశం పార్టీ సింపథైజరు, అతను బీసీ కులానికి చెందిన వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసింది 16వ తారీఖు. 16వ తారీఖు అంటే ఈరోజు తారీఖు 24 రోజులు అవుతుంది, 96 గంటలు అవుతుంది. నా భర్తని ఎక్కడ పెట్టారో, మా నాన్న ఎక్కడ పెట్టారని పిల్లలు, నా కొడుకుని ఎక్కడ పెట్టారని తల్లిదండ్రులు చెప్పులు అరిగేలాగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే సమాధానం చెప్పని పరిస్థితి. అసలు మా అబ్బాయి ఉన్నాడా లేదా, దుర్గారావు ఉన్నాడా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకు మీరు దుర్గారావుని హైడ్ చేసి దాటేశారు? ఎందుకు మీరు దుర్గారావు మీద 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టి అతని దగ్గర తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీ దగ్గర ఆధారాలు లేక అతన్ని బంధించి ఆధారాలు సృష్టిస్తున్నారా? సాక్షాత్తు శాంతి దుర్గారావు భార్య నా భర్తని ఆధారాలు లేక అరెస్ట్ చేసి ఆధారాల కోసం కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే డ్రోన్ కెమెరాలు ఉంటే, సీసీ కెమెరాలు ఉంటే, 2000 మంది పోలీసులు, మీ వైసీపీ కార్యకర్తలు వేలాది మంది ఉంటే మీకు సాక్ష్యం దొరకలేదా? సాక్షాత్తు పోలీస్ కమిషనర్ గారు ప్రెస్ మీట్లో ఏమన్నాడు?
మా దగ్గర ఎలాంటి సాక్ష్యాల ఆధారాలు లేవు, ఏదన్నా సాక్ష్యం ఆధారాలు తీసుకొస్తే 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామన్నాడు. అది మీ వైఫల్యం కాదా? అలాగే ఈ కేసులో బోండా ఉమా గారిని ఎలాగైనా సరే ఇరికిచ్చి బోండా ఉమా గారిని ఎలక్షన్లో ప్రచారానికి తిరగకుండా చేసి రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుంటున్నాడు ఇక్కడ పోటీ చేసేటువంటి వైసీపీ నాయకుడు. దెబ్బలు తగ్గిన కట్లు తీయకుండా ఎలక్షన్లో అయిపోయేదాకా కట్టు తీసే పరిస్థితి కనపడతలా. నవ్వుతున్నారు ప్రజలు, మీకు తగిలిన గాయం ఏంటి, మీరు కట్టిన కట్లేంటి అని అందరికి అర్థమైపోయింది. హాస్యాస్పదంగా ఉంది. మీరు నిష్పక్షపాతంగా దీన్ని విచారణ జరిపించండి. ఎవరితో? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, లేదంటే సిబిఐతో విచారణ జరిపించండి. మాకు కావాలి సిబిఐతో విచారణ జరిపించండి, నిజాలన్నీ బయటికి రావాలి, మేము సంతోషిస్తాం. అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళు ఇరికిద్దాం, రాజకీయంగా లబ్ధి పొందుదాం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాలాగా మళ్ళీ సింపతి గెయిన్ చేద్దాం అనే దురుద్దేశంతో మీరు ఈ కేసులో అమాయకుల్ని ఇరికిస్తున్నారు తప్ప నిజమైనటువంటి వారిని పట్టుకునే ప్రయత్నం చేయట్లా, అమాయకులు ఇరికిస్తున్నారు. కాబట్టి ఈ సంఘటనకు బాధ్యత పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి. 1. 2, ఇక్కడున్న ప్రధానమైనటువంటి పోలీస్ అధికారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు భద్రతా వైఫల్యంగా అదే ఈ కేసుని మళ్ళీ ఇదే పోలీస్ కమిషనర్ ఎలాగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చాలి. విచారణ రాజ్యాంగబద్ధంగా జరగాలంటే, పర్ఫెక్ట్గా వాస్తవాలు బయటికి రావాలి అంటే విచారణ అధికారిని మార్చాలి. ఇప్పుడంతా కూడా ఎలక్షన్ కమిషనర్గా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది పోలీస్ వ్యవస్థ అంతా కూడా. పోలీసులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కనుక అక్రమంగా మీరు ఇరికిస్తే కనుక రేపొద్దున ఇరికిచ్చిన అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరినైతే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బోండా ఉమా గారు కానీ, టీడీపీ లీగల్ సెల్ కానీ ఎవరో చూస్తూ ఉండవు. దీని మీద మేము ప్రైవేట్ కేసులు కూడా వేస్తాం, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం. 24 గంటల్లో కోర్టుకు పెట్టాలి వేము దుర్గారావుని. 96 గంటలైంది రాజ్యాంగబద్ధంగా, యాక్ట్ ప్రకారంగా. అయితే మీరు ఇల్లీగల్ కస్టడీలో ఉంచి 3rd డిగ్రీ ఉపయోగించి అతనితో ఏం చెప్పిస్తున్నారు? కన్ఫెషన్ స్టేట్మెంట్. కాబట్టి వాస్తవాలు బయటికి రావాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దీనిలో ఎలక్షన్ కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు దీని మీద అవసరమైతే సిబిఐకి కేసుని రిఫర్ చేయాలి. వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎలక్షన్లో కూడా ఏదో ఒక విధంగా సింపతి గెయిన్ చేయడం కోసం కోడికత్తిలాగా, మరి బాబాయ్ వివేకానంద రెడ్డి మరి 7 సార్లు గొడ్డలతో నరికారు. చిన్న దెబ్బకే మీరు పెద్దది భూతద్దలం పెట్టి చేస్తున్నారే, మరి ఆయన 7 సార్లు గొడ్డలతో నరిగితే దాన్ని గుండెపోటుగా చిత్రించి దాన్ని మరి నీరు గార్చాలని చూశారు. మీరు అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇమ్మన్నారు కేసునది, అధికారంలో రాగానే సిబిఐ వద్దన్నారు. ఇక్కడ మేమంటలా, మీరు సిబిఐకి ఇవ్వండి, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు రాయేసారో, నిజంగా చేసిన వాళ్ళు ఎవరున్నారో చూడండి, పట్టుకోండి. ఇక్కడంతా కూడా లీగల్ సెల్, మాకంతా కూడా అనుమానాలు ఉన్నాయి. అసలు రాయి వచ్చిందా లేదా, మీ దగ్గర సాక్ష్యాలు ఏమి లేవు అంటున్నారు. ఇదంతా కూడా అనుమానాస్పదంగా ఉంది. ఒక ప్రీ ప్లాన్డ్గా దీనంతా కూడా చేసినట్టే మాకు అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో బోండా ఉమా గారిని ఇరికించే ప్రయత్నం చేస్తే కనుక మరి లీగల్గా మేము ఎదుర్కొంటాం. బోండా ఉమా గారికి కానీ, తెలుగుదేశం కానీ ఈ జరిగిన సంఘటనలతో సంబంధం లేదు. ఎవరైనా ఈ కేసులో అక్రమంగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇరికించాలని చూస్తే మాత్రం లీగల్ టీడీపీ లీగల్ తరపున మేము యాక్షన్ తీసుకుంటాం, న్యాయస్థానాలు ఆశ్రమిస్తాం. మేము కార్యకర్తల్లాగా, సైనికుల్లాగా మీరు చేసే ఈ అవినీతి, ఈ అక్రమ అరెస్టులని కూడా అడ్డుకుంటాం. మరి దీన్ని అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమమైనా చేస్తాము. బోండా ఉమా గారు రేపు ఎలక్షన్లో గెలవబోతున్నాడు 50,000 మెజార్టీతో. దాన్ని సహించలేక మీరు ఓడిపోతామన్న భయంతో ఇదంతా కూడా సృష్టించారని మాకు అనుమానాలు ఉన్నాయి. బోండా ఉమా గారు ఈ ఎలక్షన్ టైంలో ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు ఇలాంటి విషయాల్లో పెట్టుకోరు, ఇలాంటి విషయాలు ఎవరో కలగజేసుకోరు. దీనిలో ఎక్కడా కూడా క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్నట్టుగా మాకు ఎక్కడా తెలియట్లేదు. కాబట్టి నిజ నిర్ధారాలు బయటకు వచ్చే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీనికి బాధ్యత పోలీసు అధికారులు ఎవరైతే బాధ్యత వహించారో భద్రతకి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి.
సిబిఐతో అవసరమైతే విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ మా సోదరులు చెప్పారు, కింద నుంచి రాయి ఇసిరితే ఖచ్చితంగా ఒకరిగా తగులుద్ది, రెండోటి తగిలే అవకాశమే లేదు. అది ఎవరినైనా చెప్తారు, దానికి చట్టం చేయక్కర్లేదు, పెద్ద లాయర్ అవ్వక్కర్లేదు, పోలీస్ ఆఫీసర్ అవ్వక్కర్లేదు. కానీ దురదృష్టం మన ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారికి తెలియకపోవడం చాలా బాధాకరం. కింద నుంచి రాయి ఇసిరితే వరుసగా తగులుకుంటూ పోవడానికి ఇది ఏమన్నా చెరువులో మన చిన్నప్పుడు వేసేవాళ్ళం, ఏది పెంకులు ఎగురుకుంటూ వెళ్తుంటాయి. మరి ఆయన ఎట్లా భ్రమించాడో ఎట్లా వచ్చింది మాకు అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు 100 కేసులు పెడతారు అటు ఇటు కూడా, కానీ వాస్తవాలు తెలుసుకో బాధ్యత ఐపీఎస్ ఆఫీసర్దే. మరి అతనే ఈ రకంగా దుర్మార్గంగా కేసులు పెడతాం అనేది చాలా అన్యాయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గత చరిత్ర చూసినట్లయితే ఖచ్చితంగా అతను ఎన్నికల్లో లాభం పొందేందుకోసమే ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంటాడు. అతనికి ఎడ్జి లేదు అనుకున్నప్పుడు ఇలాగా ఒక చిన్న గులకరాయికి అల్లాడిపోతే మరి గొడ్డల దెబ్బతో బాధపడ్డటువంటి చిన్నాన్న ఎంతగా బాధపడి ఉంటాడో ఆలోచించలేడా? 5 ఏళ్ల పాటు వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఎప్పటికీ ఆయన చెప్పలేడా ఎవరో చనిపోయాడు బాబాయ్? మీరు నిజంగా సీఎంగా ఉన్నట్టయితే 5 ఏళ్ల పాటు వ్యవస్థలన్నీ నీ చేతులు ఉన్నాయి. కనీసం కేసు ప్రోగ్రెస్ ఎక్కడైనా మాట్లాడారా? ఎవరు చంపారో ఎక్కడైనా మాట్లాడారా? మీకు రాయిదెబ్బ తగలంగానే కల్లోలం అయిపోయి రాష్ట్రం అంతా ఓదలు కొట్టేస్తున్నారు అబద్ధాలతోటి. అబద్ధాలు ఎల్లకాలం నిలబడవు. ఒకటే చెప్తున్నాం మేము లీగల్ తరపున, 10 మందిని ఒక్కసారి మోసం చేయొచ్చు, కానీ ఒక్కడిని 10 సార్లు మోసం చేయలేదు. ఇది సత్యం. కాబట్టి మా లీగల్ తరపున సమగ్ర విచారణ జరిపి నిజమైన నేరస్తుల్ని చాచేత పట్టుకోండి, లేదంటే తప్పుకోండి. నిజంగా సస్పెండ్ చేయాలంటే అసలు ఈయన ఇప్పుడు సస్పెండ్ చేశారా? ప్రోటోకాల్లో ఎక్కడన్నా పలానా చోట కరెంటు తీస్తాము అని ఎక్కడన్నా ఉందా? ఎందుకు అప్పటి వరకు ఎక్కడ కరెంటు తీసింది లేదు. విజయవాడ ఎంటర్ కాలం వరకు ఎక్కడ తీసింది లేదు. ఎక్కడ తీశారు అంటే వాళ్ళు ప్రీ ప్లాన్. బోండా ఉమా గారి గెలుపు శాతం 70% ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి రాకముందే. దాన్ని ఎట్ట ఓవర్కమ్ అవ్వాలని ఒక పిచ్చి ఆలోచనతో చేసిన ప్రక్రియ. దానివల్ల అబాస్పాలైంది వైసీపీ పార్టీని. ఎందుకంటే రిక్షా దొక్కోడికి అర్థమైపోతుంది, కింద నుంచి రాయిసిరితే ఒకటే తగులుద్ది, రెండో తెలియ ఛాన్సే లేదు. వెల్లంపల్లి ఊరికి చేత్తో ఆ కళ్ళు దులుపుకోవడం వల్ల ఎర్రగా మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది ఎర్రగా రావడం అనేది. దానికి ఎంత పెద్ద కట్టేసేసి ఎంత చేసి నవ్వుకుంటున్నారు. చిత్రం ఏంటంటే దీని ఇంపాక్ట్ ఒక సెంటర్లో కదండి, రాష్ట్రం మొత్తం ఉంది ఈ నవ్వుకుంటాం అనేది వైసీపీ పిల్ల చేస్తలకి. కాబట్టి దయచేసి మా లీగల్ సెల్ గట్టిగా డిమాండ్ చేస్తామంది. ఖచ్చితంగా మా సోదరుడు చెప్పినట్టుగా సిపి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఆయన మీద చర్యలు తీసుకోవాల్సి పోనిచ్చి అతనికి ఇన్వెస్టిగేట్ అప్పుడు అప్డేట్ అవడం ఏంటి అంటే అతనికి అనుకూలంగా చేసుకుంటూ పోతున్నాడు ఇన్వెస్టిగేషన్. అందుకని వేరే అధికారిని, ఒక మంచి అధికారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం. నిజమైన నేరస్తులను పట్టుకున్నట్లయితే మాకు సంతోషం. తప్పుడు కేసులు పెట్టి బోండా గారిని ఇరికించి తీస్తే మాత్రం టీడీపీ పార్టీ లీగల్ సెల్ చూస్తా ఊరుకోదు.